బంగారానికి సంబంధించి ఓ పక్కనేమో 1,41,000 దాకా 24 క్యారెట్ల బంగారం, 1,31,000 దాకా 22 క్యారెట్ల బంగారం నడుస్తోంది. వెండి దాదాపు 2,17,000 కేజీ. అయితే ఇప్పుడు జనం కొనటం 100కి 95% తగ్గిపోయింది. షాపుల్లో అత్యవసరం అయితే తప్పించి ఎవరు కొంటారు, అంతంత పెట్టి రేట్ ఎందుకు కొంటారు అక్కడ. వెండి అయితే మ్యాక్సిమం మానేశారు. ఇంకా బంగారం అన్నా ఏదన్నా అర్జెంటుగా ఏ ముక్కు పొడకు కావాలా లేకపోతే ఇది కావాలో అట్లాంటివి తప్పించి ఏం కొంటలేదు అక్కడ. అలాగే ఈవెన్ బంగారం వ్యాపారులు కూడా 10 కిలోలు 25 కిలోలు కొనేవాళ్ళు కూడా ఇప్పుడు లేదు. కమోడిటీస్ లాంటి చోట్ల 50 కిలోలు 100 కిలోలు అమ్మేవాళ్ళు కూడా ఇప్పుడు 5 కిలోలు 6 కిలోలు కూడా అమ్ముడుపోవట్లేదు. ఆ స్టేజ్లో నడుస్తుంది. కానీ బంగారం ఇంపోర్ట్స్ ఏం తగ్గలేదు, ఆంధ్రాకి నడుస్తూనే ఉన్నాయి. ఆ ఇంపోర్ట్స్ని ఎవరు తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అది అర్థం కావట్లేదు. వ్యాపారస్తులు కొనట్లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పటికి బంగారం వెండి ఉంటాయి. ఈ రేట్లలో కొని రేపు పొద్దున అమ్మలేరు వాళ్ళు, నష్టపోవాలి కదా ఒకవేళ తగ్గితే కనుక. ఈ రేట్లలో ఎక్కువగా డిమాండ్ కూడా లేదు కాబట్టి వాళ్ళు ఆగున్నారు. మరి కానీ బంగారం ఇంపోర్ట్స్ అయితే నడుస్తున్నాయి. ఎక్కడికి వెళ్తుంది ఆ బంగారం, ఎక్కడికి వెళ్తుంది ఆ వెండి, ఇది మిస్టరీ.